వినిపించే విధంగా రాజ్యసభలోనైనా మాదిగల వాణి వినిపించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాదిగలకు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అత్యంత సీనియర్ నాయకులకు ఎవరికైనా కూడా ఒక సీటు రాజ్యసభ సీటు కనీసం మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు చెప్తారు, నేను ఇవాళ గెలిచినంటే మాదిగ బిడ్డలు చదవాలనే, మాదిగ బిడ్డలు ఇంటింటికి పోయి నన్ను గెలిపించారు, మందకృష్ణతో నాయకత్వం నేర్చుకున్నటువంటి వాళ్ళు నేను జడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి ఎంపీ వరకు ముఖ్యమంత్రి స్థాయి వరకు కొడంగల్లో నేను గెలిచిన అంటే ఇవాళ మాదిగ బిడ్డలు పెట్టిన భిక్ష అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీకు మాదిగల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా రేపు జరిగేటువంటి రాజ్యసభ సీట్లలో ఒక సీటు ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉంటారని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఈ జాతి మీద ప్రేమ ఉంటే రేపు జరిగేటువంటి రాజ్యసభ సీట్లలో ఖచ్చితంగా ఒకరికి మాదిగలకు అవకాశం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము జరిగేటువంటి పరిణామాలకన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది.